నెహ్రూ చేసిన ఒక తప్పు వల్ల ఏర్పడ్డ వక్ఫ్ బోర్డ్ ప్రతిదీ తమదే అని చెప్తూ ఎన్నో ప్రాంతాలను ఒక రకంగా కబ్జా చేసేసింది. అలా ఈ వక్ఫ్ బోర్డ్ కన్ను తాజ్మహల్ పై కూడా పడింది. దాంతో ఇది తమదేనని టూరిజం నుండి వస్తున్న డబ్బు మాకే ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ విషయంగా వక్ఫ్ బోర్డ్ సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళింది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? వక్ఫ్ బోర్డ్ తాజ్మహల్ ను సొంతం చేసుకుందా? తాజ్మహల్ కింద నిజంగానే శివాలయం ఉందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ శివాలయమే ఉంటే ప్రభుత్వం ఎందుకు ఈ విషయాన్ని దాచిపెడుతుంది? తాజ్మహల్లోని 22 గదులలో ఉన్న ఆ విగ్రహాలు ఎవరివి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తాజ్మహల్ ప్రపంచవ్యాప్తంగా ప్రేమకు అలాగే అద్భుతమైన ఆర్కిటెక్చర్కు బాగా ఫేమస్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజ్మహల్ గురించి ఒక రచ్చ మొదలైంది. అదే తాజ్మహల్ ఓనర్షిప్. అంటే తాజ్మహల్ భారత ప్రభుత్వాందా లేదా ఇస్లాం మతంకు చెందిన వక్ఫ్ బోర్డ్దా? అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందనే విషయానికి వస్తే, ఎప్పుడైతే భారత ప్రభుత్వంకు యూపీకి చెందిన సున్నీ వక్ఫ్ బోర్డ్ తాజ్మహల్ తమదే అని నోటీసులు పంపిందో అప్పుడే దీని మీద మరింత కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఇంతకు వక్ఫ్ బోర్డ్ అర్థం ఏమిటంటే అల్లా దేవుడికి సంబంధించిన ప్రాపర్టీస్ అని అర్థం. ఎప్పుడైతే ముస్లిమ్స్ ఇండియాను వదిలి పాకిస్తాన్కు వెళ్లారో ఆ సమయంలో వాళ్ళు వదిలేసి వెళ్లిన భూములనేవి అల్లా దేవుడికి సంబంధించిన భూమిగా పరిగణిస్తూ వక్ఫ్ బోర్డ్ అనే సంస్థ ఏర్పడింది. అలా ఇస్లాం మతకు చెందిన ప్రాపర్టీస్ అనేవి ఈ వక్ఫ్ బోర్డ్ చూసుకుంటుంది. ఇక ఈ ప్రాపర్టీస్లో కేవలం మసీదులు, ముస్లిం పిల్లలు చదువుకునే పాఠశాలలు, హాస్పిటల్స్ మాత్రమే కట్టాలి. అంతే తప్ప ఆ ప్రాపర్టీస్ మరే వాటికి యూజ్ చేయకూడదు. ఇక ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్న మరో పవర్ ఏంటంటే ఎవరి భూములైనా ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మాదే అనే హక్కు. దీంతో ఇలాంటి వారిపైన తిరిగి కేసు కూడా పెట్టడం కష్టం. ఇదిలా ఉంటే అసలు తాజ్మహల్ విషయానికి వస్తే మన చరిత్ర ప్రకారం తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తులు 1631లో కట్టడం స్టార్ట్ చేస్తే 1653లో కంప్లీట్ చేశారు. అయితే ఈ తాజ్మహల్ను షాజహాన్ తన రెండో భార్య ముంతాజ్ బేగం 14వ సంతానంకి జన్మనిస్తూ చనిపోగా ఆమె మీద ఉన్న ప్రేమకు గుర్తుగా కట్టించాడని మనం చిన్నప్పటి నుండి వింటూ వస్తున్నాం. కానీ షాజహాన్ ఈ తాజ్మహల్ను కట్టలేదు, ఒక హిందూ రాజు దగ్గర నుండి తీసుకున్నాడు అనే చరిత్ర కూడా ఉంది. అయితే ఈ తాజ్మహల్ అనేది ముంతాజ్ బేగం సమాధి కాగా ఈ తాజ్మహల్ కాంపౌండ్లో పడమర దిక్కున్న ఒక మసీద్ కూడా ఉంది. ఇక ఈ మసీద్ కారణంగానే అసలు తాజ్మహల్కు ఓనర్ ఎవరనే ఇష్యూ స్టార్ట్ అయింది. 2017లో ఉత్తరప్రదేశ్కు చెందిన సున్నీ ముస్లిం వక్ఫ్ బోర్డ్ భారత ప్రభుత్వంకు ఈ విధంగా నోటీసులు ఇచ్చింది. అదేంటంటే తాజ్మహల్ కాంపౌండ్లో ఒక మసీద్ ఉంది. ఆ మసీద్ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ ప్రాంతం అంతా వక్ఫ్ బోర్డ్దే అని, కాబట్టి ఈ తాజ్మహల్ కూడా మాదే, కావున దీని ఓనర్షిప్కు మాకు ఇచ్చేయండి అని నోటీసులు పంపింది. మరి వీరికి ఈ తాజ్మహల్ మీద ఉన్నట్టుండి ఎందుకు కనుపడిందంటే తాజ్మహల్ చూడటానికి వచ్చే టూరిస్టుల ద్వారా ప్రతి నెల కోట్లలో ఆదాయం వస్తుంది. దీంతో దానికోసమే వక్ఫ్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ఇక వీరి నిర్ణయం సరైనది కాదని, అలాగే వీరికి తాజ్మహల్ పైన ఎటువంటి అధికారం లేదు అని, ఇది గవర్నమెంట్కు చెందుతుందని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. ఇదిలా ఉంటే షాజహాన్ ఈ తాజ్మహల్ ప్రాపర్టీని వక్ఫ్ బోర్డుకి ఇచ్చినట్లు ఎక్కడా కూడా లేదు. దీంతో ఏఎస్ఐ ఇచ్చిన సమాధానం ఏంటంటే వక్ఫ్ బోర్డు ఈ తాజ్మహల్ను సొంతం చేసుకొని తమ మతంను స్ప్రెడ్ చేసుకోవడానికి ఇలా చేస్తుందని తెలిపింది. అయినా కూడా ఈ తాజ్మహల్ విషయంలో రచ్చ అలాగే ఉండడంతో 2018లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. దీంతో వక్ఫ్ బోర్డుతో ఈ తాజ్మహల్ మొత్తంను షాజహాన్ ఇచ్చినట్లు ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటిని తమ ముందు పెట్టామని కోరింది సుప్రీంకోర్టు. ఒకవేళ ఈ తాజ్మహల్ మీదే అయితే ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడెందుకు తాజ్మహల్ గుర్తొచ్చిందని ప్రశ్నించింది. దీంతో సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డును తాజ్మహల్ విషయంలో అన్నీ గుచ్చి అడగడంతో వారి దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేకపోవడంతో ఇక ఇలానే చేస్తే సుప్రీంకోర్టు తమ ఆస్తులన్నీ కూడా ఎక్కడ లాక్కుంటుందో అని భయపడి వక్ఫ్ బోర్డు ఈ కేసును విత్డ్రా చేసుకుంది. అలా ఇప్పుడు తాజ్మహల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇక వక్ఫ్ బోర్డు తాజ్మహల్ విషయంలోనే కాదు 1500 ఏళ్ల పురాతన హిందూ ఆలయాలను కూడా మావి అని అన్నారు. అందుకే ప్రజెంట్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ పవర్స్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ వక్ఫ్ బోర్డుకు ఇన్ని పవర్స్ ఉంటే ఇంకా భూములను అక్రమంగా లాక్కుంటాయని, అలా నెహ్రూ సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డుకి ఇచ్చిన పవర్స్ అన్నింటినీ కూడా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 ద్వారా తొలగించింది. దీంతో ఇకపై వక్ఫ్ బోర్డు దేశంలో ఇలాంటి పురాతన కట్టడాలను అలాగే సాధారణ ప్రజల భూములను లాక్కొనే హక్కు ఉండదు. ఒకవేళ తీసుకునే హక్కు ఉంది అంటే ఆ భూముల ఆధారాలు ముందు పెట్టాల్సి ఉంటుంది, లేదంటే ప్రభుత్వం వీరిపై మరోలా యాక్షన్ తీసుకుంటుంది. అయితే తాజ్మహల్ కింద శివాలయం ఉందని, ఆ ఆలయం పేరు తేజో మహల్ అని, ఇక షాజహాన్ ఒక హిందూ రాజు దగ్గర నుండి లాక్కొని తాజ్మహల్ కట్టించాడని, ఇక తవ్వకాలు చేస్తే హిందూ ఆలయం ఆనవాలు బయటపడే అవకాశాలున్నాయని, అందుకే ఈ విషయాలు బయటికి రాకుండా
మొత్తానికి క్లోజ్ చేశారని తెలిసింది. ఇక 1989లో పిఎన్ ఓక్ అనే చరిత్రకారుడు తాజ్ మహల్ ద ట్రూ స్టోరీ అనే ఒక పుస్తకం రాయగా ఆ పుస్తకంలో తాజ్ మహల్ కంటే ముందు శివాలయం ఉండేదని రాశాడు. దీంతో అందుకు సంబంధించి వాస్తవాలు బయట పెట్టడం కోసం, తవ్వకాలు చేయడం కోసం అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు పిటిషన్ పెట్టగా అక్కడ ఎలాంటి శివమందిరం లేదని, పైగా ఎలాంటి ఆధారాలు లేవని యాంటీ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఇదిలా ఉంటే తాజ్ మహల్ను యమునా నది తీరాన నిర్మించారు. అలాగే సిమెంట్ లేని సమయంలో తాజ్ మహల్ని పలు రకాల దృఢమైన పదార్థాలతో, అలాగే ప్రపంచంలోని 70 రకాల విలువైన రాళ్లతో, పాలరాతితో నిర్మించారు. ఇక తాజ్ మహల్ చుట్టూ చాలా బావులు తవ్వారు. ఆ బావులలో రాళ్లు, ఇటుకలు, మహాగని లాంటి చెట్ల కొమ్మలు వేసి వాటిని పునాదులుగా వాడి వాటిపై తాజ్ మహల్ను నిర్మించారు. ఇక పునాదులలో వేసిన చెట్ల కొమ్మలకు ఎంత నీరు పోస్తే అవి అంత గట్టిగా ఉంటాయి. అలా ఈ కొమ్మలకు యమునా నది ద్వారా నీరు అందడం వల్ల అంత గట్టిగా ఉంటాయి. ఇక యమునా నది నీరు తగ్గడంతో 2010లో తాజ్ మహల్ మీద పగుళ్లు కూడా వచ్చాయని తెలిసింది. ఇక తాజ్ మహల్లో ఉన్న 22 గదులలో హిందూ దేవుల విగ్రహాలు ఉన్నాయని ప్రచారం రావడంతో వాటిపైన పరిశోధన చేయగా అవి పెద్ద కారిడార్లని, అవి చాలా ఏళ్ల నుండి మూసి ఉన్నాయని, 15 రోజులకోసారి అవి తెరిచి క్లీన్ చేస్తుంటారని తెలిసింది. అలా గదిలో దేవుల విగ్రహాలు ఉన్నాయని చర్చలు రావడంతో ఆ గదుల ఫోటోలను కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఇక తాజ్ మహల్లో కొన్ని ప్రత్యేకమైన తలుపులున్నాయని, అవి యమునా నది తీరానికి చేరుకోవచ్చని, ఇక వాటిని షాజహాన్ తన అనుచరులు మాత్రమే వాడేవారని, అయితే షాజహాన్ చనిపోయిన తర్వాత ఆ తలుపులను మూసివేశారని తెలిసింది. అయితే ముంతాజ్ చనిపోయిన తర్వాత ఆమెను బూర్హాన్పూర్లో దహనం చేయగా ఆ తర్వాత తాజ్ మహల్ నిర్మాణం మొదలవ్వగా బూర్హాన్పూర్ నుండి ఆమె భౌతిక కాయంను తెచ్చి తాజ్ మహల్కు సమీపంలో ఒక గార్డెన్లో ఖననం చేశారు. ఇక తాజ్ మహల్ను కట్టిన తర్వాత అందులోకి ఖననం చేశారు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపండి.